ఇప్పుడు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ముఖ్య అతిథి. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, నాకు చాలామంది వేళల్లో గురువులు, గురుతుల్యులు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ యొక్క వచనాలు, వాళ్ళ గ్రంథాల్లోంచో వాళ్ళ ఉపన్యాసాల్లోంచో విన్న నేర్చుకున్న వ్యక్తిని నేను. ఇక్కడ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క చేతిలో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఎవరెవరు ఎన్నెన్ని నిమిషాలు మాట్లాడాలి అని ఇచ్చారు. 3 నిమిషాలు, 5 నిమిషాలు, ఇలా. ఆశ్చర్యపోతారు చెప్తే మీరు. నాకు 15 నిమిషాలు ఇచ్చారు. అంటే 5 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చిన వాళ్ళే గీతలు దాటితే నేను సముద్రాలు దాటాలి. కానీ వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, రామాయణం గురించి తెలుసు కాబట్టి, రామాయణాన్ని చదువుకున్నారు కాబట్టి, ఈయనతోటి చాలా దగ్గర సాన్నిహిత్యం భానుప్రకాష్ తోటి ఉంది కాబట్టి 5 నిమిషాలు 3 నిమిషాలు వాళ్ళకి సరిపోవు. కానీ నాకు రామాయణం తెలియదు కాబట్టి, ఈయనతోటి మరీ ఎక్కువ సాన్నిహిత్యం లేదు కాబట్టి, ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే, కానీ నేనెవరికీ తెలియదు. ఎందుకంటే ప్రత్యక్ష అనుబంధం లేదు కాబట్టి నాకు 15 నిమిషాలు అక్కర్లేదు. 4 నిమిషాలు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ నిషా నేను తీసుకుని ఓన్లీ 5 నిమిషాలే మాట్లాడతాను. నిజానికి ఈ సభలో కూర్చున్న అందరికీ రామాయణం తెలుసు. రాముడు గుండెల్లోనూ, పుస్తకంలోనూ, గూటిలోనూ, పుస్తకాల గూటిలోనూ, నోటిలోనూ, మెదడులోనూ ఉన్నారు. పుస్తకంలోనూ, మస్తకంలోనూ. కానీ చెప్పాల్సింది నేటి తరానికి, రాబోయే పిల్లలకి, మన ఇంటిలోంచి వెళుతున్న పిల్లలకి. ఆ పిల్లలు, మన పిల్లలు, కంప్యూటర్ యుగంలో మొన్నటి వరకు ఉన్న పిల్లలు, సెల్ ఫోన్ యుగంలోకి ఇప్పుడు వచ్చిన పిల్లలు, యూట్యూబు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాతోటి బిజీ అయిపోతున్న పిల్లలు. అలాంటి పిల్లలు రామాయణం చదవమంటే, రాముణ్ణి చదవమంటే ఖచ్చితంగా అడిగే ఒక ప్రశ్న, ఎందుకు అని. ఆ ఎందుకు అనే ప్రశ్నకి కాస్తో కూస్తో నాకు తెలిసినది, గత 24 సంవత్సరాలుగా ఐఏఎస్ అభ్యర్థులకు తెలుగు పాఠాలు బోధిస్తున్న వ్యక్తిగా, మా సిలబస్లో మొల్ల రామాయణం, బాలకాండ, అవతారిక ఉన్న వాటిని 24 సంవత్సరాలుగా బోధిస్తున్న వ్యక్తిగా, మొల్ల రామాయణాన్ని చదవాల్సిన అవసరం నాకు ఏర్పడడంతో సిలబస్లో ఉన్నది మాత్రమే కాకుండా మొత్తంగా ఆ మొల్ల రాసిన అంతా బాలకాండ మొదలుకొని అన్ని కాండలు చదవాల్సిన వ్యక్తిగా, ఒక్క మొల్ల రామాయణాన్ని చదువుతున్నప్పుడు మరి అంతకుముందు రాసిన, తెలుగులోనే మొట్టమొదటిసారిగా రాసిన, తెలంగాణ గడ్డ నుంచి రాసిన గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం మొదలుకొని, ఉళ్ళక్కి భాస్కరుడు మొదలైన వారు రచించిన భాస్కర్ రామాయణం మొదలుకొని, ఎర్రన ఇవాళ లభించకపోతున్న రామాయణం మొదలుకొని, అన్నమయ్య రామాయణం రాశారే, రామాభ్యుదయం రచించిన అయ్యలరాజు రామభద్రుడు, ప్రబంధ యుగంలో ప్రతి ఒక్క తెలుగు కవి, అల్లసాని పెద్దన మొదలుకొని, నంది తిమ్మన మొదలుకొని ప్రతి ఒక్క తెలుగు కవి బహుభార్యత్వం మీద ఉన్న కావ్యాలు మాత్రమే, ప్రబంధాలు మాత్రమే రాస్తున్న రోజుల్లో, బహుభార్యత్వము అనేది ఒక కామన్ ఫినామినన్ ఆఫ్ ద సోషల్ సిస్టమ్ అయిపోయిన రోజుల్లో, అందరికీ అర్థం చెప్పాలంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పు కాదు అనుకుంటున్న రోజుల్లో, ఒక ప్రబంధ కవి ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరికన్నా భిన్నంగా ఒక రామాయణం రచించి, ఏకపత్ని వ్రతుడి గురించి రచించి, ఇది కదా ఈ జాతికి చెప్పాలి అనుకున్నప్పుడు ఎందుకు ఆయన రాశారు?
అది మొదలుకొని 1932 మొదలుకొని 62 వరకు 30 సంవత్సరాల పాటు తన జీవితంలో చాలా భాగాన్నంతటినీ రామాయణ కల్పవృక్షంగా రచించిన విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలుకొని ఇప్పుడు ఈ క్షణం మనందరం ఇక్కడ కూర్చున్న రామాయణం మీద ఈయన రచించిన భానువు గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆదిలాబాదులోనో అమలాపురంలోనో కరీంనగర్లోనో కాకినాడలోనో కాశ్మీరంలోనో రామకథో రామకోటో రాస్తూ ఉంటారు. మరి ఆ తరం నుంచి ఈ తరం వరకు వాల్మీకి మొదలుకొని కాళిదాసు మొదలుకొని ఈ తరం వరకు ప్రతి యుగంలోనూ ఇతిహాసాలుగా చెప్పబడుతున్న భారత రామాయణాల్లో పురాణ అత్యద్భుతంగా చెప్పబడుతున్న భాగవతము, ఈ భారత రామాయణ భాగవతాల్లో రామాయణాన్నే ఎక్కువ మంది ఎందుకు రాశారు? ప్రతి తరంలోనూ రామాయణాన్ని ఎందుకు రాశారు? అన్నదమ్ములు ఎలా ఉంటారో తెలియాలా, అన్నదమ్ముల్లో ఎన్ని రకాలు ఉంటారో తెలియాలా. విభీషణుడు ఉంటాడు, కుంభకర్ణుడు ఉంటాడు, భరత శత్రుఘ్నులు ఉంటారు, లక్ష్మణుడు ఉంటాడు, సుగ్రీవుడు ఉంటారు అని తెలియాలా. భార్య ఎలా ఉంటుందో, మండోదరి కావచ్చు, లేకపోతే తార కావచ్చు, సీతమ్మ కావచ్చు, ఎలా ఉంటుందో తెలియాలా. స్త్రీల మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఒక శూర్పణకో ఒక మందరో ఎలా ఉంటారో తెలియాలా. శత్రు సైన్యంలో ఉంటూ మిత్రత్వంలోకి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను, అన్నదమ్ముల అనుబంధం కన్నా ధర్మబంధం గొప్పదని చెప్పిన ఒక పాత్ర మనకి కావాలా. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో కావాలా. పోనీ మానవ మనస్తత్వాలు మాత్రమే కాదు, ఒక ఆధునికమైన సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందో అలా ఒక అత్యద్భుతమైన కథ, ప్రతి పాత్ర అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. వచ్చిన ప్రతి పాత్ర ఏదో ఒకటి మనకు అర్థం చెప్పాలి అంటే ఒకటి ఒత్తిని వెలిగించి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మిగతావన్నీ వెలుగుతూ వెళతాయి. రామాయణంలో ఉన్న ఏ పాత్ర అయినా సరే 10 శ్లోకాల్లోనూ 20 శ్లోకాల్లోనూ 30 శ్లోకాల్లోనూ వచ్చేసి వెళ్ళిపోయినా 24,000 శ్లోకాల్లోనూ కూడా అత్యద్భుతంగా ఆ పాత్ర మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఆ పాత్ర ప్రభావం వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడు వచ్చేవని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఏ పాత్ర ఎప్పుడొచ్చినా ఎలా వచ్చింది అంటే పాత్రల మనస్తత్వాలు తెలుసుకోవాలా. సినిమా కథ రాయాలనుకుంటున్నావా, నీ జీవిత కథ రాయాలనుకుంటున్నావా, నువ్వు సినిమాల్లోనో జీవితంలోనో ఎలా ఉండాలనుకుంటున్నావా, నీ జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవాలనుకుంటున్నావా, అన్నయ్యతో ఎలాగో, భార్యతో ఎలాగో, అమ్మతో ఎలాగో, నాన్నతో ఎలాగో, గురువులతో ఎలాగో ఉండాలనుకుంటున్నావా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలని నీకు అనిపిస్తోందో తెలియాలనుకుంటున్నావా, అయితే రామాయణం చదవరా అని ఈ తరం పిల్లవాడికి చెప్పడానికి అత్యద్భుతమైన అవకాశం రామాయణంలో కొన్ని వందలున్నాయి. అది తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రతి తరంలోనూ తరం నిరంతరం రామాయణాన్ని మాత్రమే రచించడం ద్వారా ఈ జాతి జనులకు ఆయా ప్రతినిధులు ఏమేమి, ఆయా కవులు ఏమేమి చెప్పదలుచుకున్నారో వారందరూ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిన విధానం. ఇంకా కాదనుకుంటే మీరు ఎప్పుడు మీ మైక్ని టక్ టక్మని కొడితే అప్పుడు ఆపేస్తాను నేను. అది కాదు, ఈ కొత్త పిల్లలకి, ఈ కాన్వెంట్ పిల్లలకి, ఈ ఇంగ్లీషు పిల్లలకి, ఈ డిజిటల్ మీడియం పిల్లలకి, ఈ సోషల్ మీడియా పిల్లలకి అమ్మను నాన్నను అంతగా గౌరవించడం తెలియని, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం తెలియని, గురువుల్ని గురువులుగా చూడడం తెలియని, గురువు మీద గురి లేని పిల్లలుగా తయారవుతున్న, గురవింద గింజలుగా తయారవుతున్న ఈ తరం పిల్లలకి వాళ్ళ భాషలోనే చెప్పాలి అనుకుంటే, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని తెలియాలనుకుంటే ఏదో శివఖేరా లాంటి వాళ్ళు రచించిన యూ కెన్ విన్ లాంటి పుస్తకాలు చదువుతావా, లేకపోతే నెపోలియన్ హిల్ లాంటి వాళ్ళు రచించిన పుస్తకాలు చదువుతావా, ప్రపంచంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏవైతే చెప్పబడతాయో, సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఏవైతే చెప్పబడతాయో, అంటే వ్యక్తిత్వ వికాస పుస్తకాలను ఏవైతే అంటున్నామో వాటికి మించి ఒక లీడర్ ఒక రోజున పట్టాభిషేకం ఇంకొక గంటలో అన్న వ్యక్తి ఇంకొక అరగంటలో ఎవరో వచ్చి నీకు పట్టాభిషేకం లేదయ్యా, నువ్వు నారచీరలు కట్టుకొని అడవులకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అంతకుముందు ఎలాగైతే ఉన్నారో, అంటే పదవిలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటారో పదవి లేనప్పుడు కూడా అలా ఉండగలిగిన స్థితప్రజ్ఞత కలిగిన ఒక మహోన్నతమైన నాయకుని నీలో కలిగి ఉంచాలనుకున్నావా, అయితే రాముణ్ణి తెలుసుకో అని ఈ పిల్లవాడికి చెప్పు. అంటే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళే ముందు స్మైలింగ్ ఫేస్ తోటే ఉంటావు, ఇంటర్వ్యూ హాల్లో ఉన్నప్పుడు స్మైలింగ్ ఫేస్ తోటే ఉంటావు. ఇంటర్వ్యూ హాల్లో వాళ్ళు కనుక
ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాహుల్ గిరిధర్ గారు తెలుసునో, లోపల వాళ్ళు మొత్తం ఇస్త్రీ చేసేసి బయటికి పంపిస్తే లోపల నవ్వుతూనే ఉంటావు, బయట నవ్వుతూనే ఉంటావు. ఏ అంకె అయినా సరే దాంతో దాన్ని గుణిస్తే దాని యొక్క ఈక్వేషన్ మారుతుంది, కానీ ఒక అంకె మాత్రం దాన్ని ఎన్నిసార్లు దేంతో గుణించినా దాని యొక్క ఆ స్థాయి, ఆ సమానత్వం, ఆ విలువ, ఆ గౌరవం మారదు. అదే 9 ఆ నవమి నాడు పుట్టిన రాముడిలాగా మన పిల్లవాడు ఉండగలిగితే ఇంటర్వ్యూ హాల్లో కూడా కాలర్ ఎగరేసిన స్కాలర్ కాగలుగుతాడు. అది చెప్పే ప్రయత్నం చేద్దాం. అందుకని మేనేజ్మెంట్, అరే బాబా పట్టాభిషేకం కాదు, నువ్వు వెంటనే నారచీరలు కట్టుకుని అడవులకి వెళ్ళాలనుకున్నప్పుడు హాయిగా వెళ్ళగలిగి అన్ని ఆయుధాలను, అంతమంది సైన్యాన్ని అయోధ్యలో వదలగలిగి బయటకు వచ్చి కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే భార్యతోటి తమ్ముడితోటి వెళ్ళగలిగినప్పుడు ఒక అత్యంత ప్రమాదభరితమైన చిన్న చితక సమస్య కాదు, తన భార్యనే ఎవరో ఎత్తుకుపోయిన సమస్య ఎదురైనప్పుడు ఎవరు ఎత్తుకుపోయారో తెలియదు, ఎక్కడ ఎత్తుకుపోయారో తెలియదు, గూగుల్ మ్యాప్ కూడా చెప్పలేని ఆ రోజుల్లో ఎక్కడో ఉన్న అయోధ్య నుంచి లంకకి, పైగా ఆరుద్ర గారి మాటలు చెప్పాలంటే నిలకడలేని కోతి మూకతోటి వారధిని నిర్మించి నువ్వు కేవలం ఆ కోతులతోటో ఆ వానరాళ్ళతోటో మాత్రమే, నరులు వానరులతోటేమో సైన్యాన్ని తెప్పించి ఎక్కడెక్కడో ఉన్న లంకలో ఉన్న రావణాసుడు యుద్ధం చేయాలి అంటే జీవితంలో ఏది లేకపోయినా, ఇలా దక్కకపోయినా, నీకు ఈ జీవితంలో అన్నీ కోల్పోయినా, ర్యాంకులు కోల్పోయినా, ఆఫీసులో అయిపోయినా, సర్టిఫికెట్లు పోయినా, ఏది పోయినా కూడా నీలో ఉన్న శక్తి ఉంటే, నీకు సంకల్ప బలం ఉంటే నువ్వు అత్యద్భుతమైన వ్యక్తి కాగలవు. అలా చేసేందుకు ఉపయోగపడిన వ్యక్తి, ఈ జాతికి ఒక వ్యక్తిత్వ వికాసాన్ని అందించిన వ్యక్తి, ఈ జాతికి ఒక ఆత్మవిశ్వాసాన్ని అందించిన వ్యక్తి, దారి లేకపోయినా రహదారిని కట్టుకుని సముద్రము దాటి దానికి వారధిని కూడా నిర్మించుకుని తానే ముందుకు వెళ్ళి ఒక అత్యద్భుతమైన విజయాన్ని సాధించుకున్న వ్యక్తి శ్రీరామప్రభువురా అని ఈ తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలా, పోనీ కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్. నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా నిలబడి మాట్లాడలేదు, చేతులు ఊపుతూ మాట్లాడుతాను, కనుబొమ్మలు ఎగురుతూ మాట్లాడుతున్నాను, పెదవులను పంపుతాను, వాయిస్ని తగ్గించో పెంచో మాట్లాడుతున్నాను. ఇదే కదా రామాయణంలో హనుమంతుడు మొట్టమొదటిసారిగా రామ లక్ష్మణుడు కనిపించినప్పుడు ఇతను ఎవరో అత్యద్భుతమైన వేదాలను వాటిని చదువుకున్న వ్యక్తి, ఇతను ముఖ కవళికలను బట్టి, ఇతను చేస్తున్న కనుబొమ్మల తీరును బట్టి, ఇతను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, ఇతను నడుస్తున్న తీరును బట్టి ఇతను మహోన్నతమైన వ్యక్తి అని చెప్పగలిగారు. దీన్నే మా యూత్, మా కుర్రాళ్ళు, మా కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు మా జీన్స్ ప్యాంట్లు వేసుకుని, టీషర్ట్లు వేసుకుని సెల్ ఫోన్లోనో వేటిల్లోనో లేదా సెల్ఫీల్లోనో బతికేస్తున్న మా పిల్లలు బాడీ లాంగ్వేజ్ అంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ని ఇప్పుడు కొత్తగా ఎవరో చెప్పడానికన్నా ముందు రామాయణంలో చెప్పబడిందిరా బాబు అని కనుక ఈ పిల్లలకి చెప్పగలిగితే, నా జాతి జనుల గుండెల్లో మంత్రంగా మోగించేని శ్రీ మహాప్రస్థానం చెప్పినట్టుగా రామాయణంలో ప్రతిదీ ఉంది, అది అర్థం చేసుకో. నీదైన విధానాన్ని అర్థం చేసుకున్న తర్వాత కావాలంటే ఎవడో ఎక్కడో ఆంగ్లంలోనో ఇంకొక భాషల్లోనో ఎవరో ఎక్కడో అమెరికాలోనో బ్రిటన్లో చెప్పింది కావాలంటే విను. నీకు లేదని మాత్రం అనుకోకు. నీకు తెలియకపోతే మాత్రం అజ్ఞానమని ఒప్పుకో తప్ప అదే జ్ఞానమని అనుకోకు. ఈ జాతిలో, ఈ మట్టిలో, ఈ ఇటకలో ఇక్కడ అత్యున్నతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలా, లీడర్షిప్ స్కిల్స్ కావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా? ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. హనుమంతుడు ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టారో. అందుకని ఎలా చూసుకున్నా మన జీవితాలని అందంగా, అత్యద్భుతంగా, ఇందాక అందరూ కూడా చెప్పినట్టుగా ఎవరైనా కొత్తగా భార్యాభర్తలుగా జీవితంలోకి ఎంటర్ అవుతున్న నవదంపతులకు ఒక్క మాట చెప్తే సరిపోతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కాదురా జీవితం అంటే. పెళ్లి చేసుకోవడానికన్నా ముందు ప్రీ వెడ్డింగ్ షూట్కి నువ్వు లక్షలు ఖర్చు పెట్టడం కాదురా. పెళ్ళికి నలుగురినే పిలువు, అటు నలుగురు ఇటు నలుగురు. 1 year అయిన తర్వాత వీలైతే 1 year దాకా నువ్వు కాపరం చేస్తే అప్పుడు కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళ చుట్టాలను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటాం మేము, దాన్ని పిలువు. పోనీ అలా కాదు, ఇంకొంచెం అడుగులు ముందుకేసి ఒక పంచి 5 ఏళ్ళు కూడా పంచవర్ష ప్రణాళికను 5 years కనుక ఆ భార్యతోటే కనుక కాపరం చేసి ఉంటే
అప్పుడు కాస్తో కూస్తో ఫ్రెండ్ సర్కిల్ని పిలు. 10 ఏళ్లకి చుట్టాల్లో ఉన్న బీరకాయ పీచంటాం కదా, వాళ్ళని పిలు. 20 ఏళ్లకి నీకు అప్పటికీ అదే భార్యతోటి నువ్వు ఉంటే అప్పుడు జనాల్ని పిలు. 50 ఏళ్ళు దాకా ఉంటే అప్పుడు భారతదేశంలో ఉన్న అప్పటికి 170 కోట్లు అవుతాయి. 170 కోట్ల జనాభాని పిలువు. అదిరా ఎక్కడో తన భార్యను ఎవరో తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధించిన అత్యద్భుతమైన భార్యాభర్తల అనుబంధాన్ని గురించి ఈ జాతికి ఎలా ఉండాలో, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, శోకంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు భార్యను ఎలా ప్రేమించాలో, భర్తను ఎలా గౌరవించాలో ఈ జాతి జనులకు నేర్పారా అని తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఆంథ్రపోలాజికల్గా మాట్లాడతారా ఈ పిల్లలకి, అందులో చెబుదాం. హిస్టారికల్గా మాట్లాడతారా, అందులో చెబుదాం. ఆర్కియలాజికల్గా మాట్లాడతారా, అందులో చెబుదాం. మేనేజ్మెంట్ స్కిల్స్తో మాట్లాడతారా, అందులో చెబుదాం. లీడర్షిప్తో మాట్లాడతారా, అందులో చెబుదాం. వ్యక్తిత్వ వికాసంతో మాట్లాడతారా, అందులో చెబుదాం. మ్యాథమెటిక్స్తో మాట్లాడతారా, అందులో చెబుతాం. ఎందులో చెప్పామన్నది కాదు, మనం నుంచి మన నెక్స్ట్ జనరేషన్కి ఆ కాంతి దీపం వెళ్ళగలిగితే, ఆ రాముడి కథ వెళ్ళగలిగితే మనందరి జన్మలు ధన్యమవుతాయి. అలాంటి ఒక మార్గాన్ని ఇవాళ మనందరికీ వేసేందుకు, సబ్కాన్షియస్ మైండ్లో మనందరము దాన్ని ఆలోచనలోకి వెళ్ళేందుకు అవుసుల భానుప్రకాష్ చేసిన యజ్ఞమే ఇవాళ ఈ సభ. ఇంకా నాకు మాట్లాడాలనుంది. ఇది నాది టీజర్ మాత్రమే అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.